సో ఆల్మోస్ట్ సర్వేస్ కూడా అంటే మధ్య దశలోకి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఏపీలో అంటే కొన్ని సంస్థలేమో టీడీపీయే ఖచ్చితంగా అధికారం అని చెప్తుంటే మరికొన్ని సంస్థలు మాత్రం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే అంటే గతంలో వచ్చినటువంటి 151 సీట్ల మెజారిటీ కాకపోయినా అతి తక్కువ సీట్లతో అయినా సరే అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎన్ని సీట్లు అవసరమో అన్ని సీట్లతో అయినా సరే వైసీపీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అని కొన్ని సంస్థలు చెప్పాయి. సో ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ సర్వేలన్నీ కూడా మరొక వైపు అటు కార్యకర్తలు కావచ్చు ఇటు నాయకుల్లో కావచ్చు ఇంకాస్త టెన్షన్ రేకెత్తించేవిగా ఉన్నాయి. ఎందుకంటే ఏది ఒక క్లారిటీ రాలేదు. ఒక క్లారిటీ వచ్చింటే ఒక పార్టీ ఫిక్స్ అయిపోయింది, రేపు మేము అధికారంలోకి వస్తామా లేకపోతే రేపు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని. కానీ వచ్చిన సర్వేలు ఒక 6 సర్వేలు ఉదాహరణకి తమ రిజల్ట్స్ చెప్తే 3 సర్వేలు ఏమో టీడీపీ అంటున్నాయి, 3 సర్వేలు ఏమో వైసీపీ అంటున్నాయి. సో ప్రజలు దేని నమ్మాలి, కార్యకర్తలు దేన్ని నమ్ముకోవాలి, అదేవిధంగా పార్టీ నాయకులు ఏ సర్వేని ఆధారంగా తీసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మాత్రం అందరి మైండ్లో ఉన్నాయి. ఏంటి అసలు రిజల్ట్ అంటే మనం జూన్ 4వ తేదీ వరకు ఆగక తప్పదు. సో అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ రిజల్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే మాత్రం ఏ సర్వే తీసుకున్నప్పటికీ కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. మోడీయే ప్రధాని, 3వసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు స్పష్టంగా చెప్పేసాయి. కానీ ఏపీ విషయానికి వస్తే మాత్రం ఏ సర్వే కూడా స్పష్టమైన రిజల్ట్స్ ఇవ్వలేకపోతుంది. దానికి కారణాలు మనం అనేకంగా చూడొచ్చు. అటు పెరిగిన ఓటింగ్ శాతం కూడా అంటే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలం అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాత్రం చెప్పుకుంటారు. మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అని ఇంకొకరు చెప్పుకున్నారు. కానీ ప్రజలు మాత్రం ఈ రోజుతో కాస్తంత టెన్షన్ తగ్గిపోద్ది అనుకుంటే ఆ టెన్షన్ ఇంకాస్త పెరిగినట్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అక్కడ స్పష్టమైన మెజారిటీ ఎవరు అనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే వాళ్ళు కావచ్చు లేకపోతే వీళ్ళు కావచ్చు, అది మనం కూడా అనుకుంటున్నాం ఎవరో ఒకరు వస్తారులేండి. కానీ ఇక్కడ రిజల్ట్ కూడా ఏదైతే సర్వే ఆధారాలు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి కూడా అలాగే ఉన్నాయి. అయితే వాళ్ళు రావచ్చు లేకపోతే వీళ్ళు రావచ్చు. కానీ ఇంతకు ఎవరు వస్తారు అనే దాని మీద ఎవరికి కూడా స్పష్టత లేదు. మరి స్పష్టత ఎప్పటికి వస్తుందో ఈ లోపల టెన్షన్లతో చచ్చిపోయే వాళ్ళు అంటే టెన్షన్లతో అంటే బాగా నరాలు చిట్లిపోయే వాళ్ళు కూడా కొంతమంది, ఎందుకంటే బాగా అభిమానించే వాళ్ళు పార్టీని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కోరుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు మళ్ళీ టెన్షన్లో పడేసే సర్వేలు ఎవరిని కూడా సర్వే చేయలేదు, ఎవరికి కూడా స్పష్టమైన రిజల్ట్ ఇవ్వలేదు, అందరిని అలా ఉంచేసాయి. సో అదన్నా రావచ్చు ఇదన్నా రావచ్చు అంటున్నాయి తప్ప ఇది వస్తుంది అని ఎవరైతే చెప్పలేకపోతున్నారు. మరి ఈ ఉత్కంఠకి తెరపడాలని ఇంకొక 3 రోజులు ఆగక తప్పదు. 1, 2, 3, 4వ తేదీన మధ్యాహ్నానికంతా మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. స్పష్టమైన మెజార్టీ వచ్చేస్తుంది. ఎవరు అధికారం ఎవరు ప్రతిపక్షం, ఏ ఎమ్మెల్యే గెలిచాడు, ఏ ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఏ ఎమ్మెల్యేకి ఎంత మెజార్టీ వచ్చింది, సో ఏ ఎమ్మెల్యే మళ్ళీ అధికారంలో ఉండబోతున్నాడు, ఏ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో కూర్చోబోతున్నాడు, మొదటిసారి పోటీ చేసిన గెలిచారా లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రజలు అవకాశం ఇచ్చారా, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలియాలంటే మరొక 3 రోజులు అటు మీకు ఇటు మాకు వేచి చూడక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు తేలిపోతుందేమో అనుకున్నాం, బట్ దెర్ ఈజ్ నో యూస్. అదే రిజల్ట్ మళ్ళీ మనకు అనిపిస్తుంది. ఎవరు అనేది ఎదురు చూడాలి. సో అయితే ఇప్పటి వరకు మనకు అందిన ఒక డేటా ప్రకారం ఎలా ఉంటుందో మా కొలీగ్ శివ అందిస్తారు. ఓకే, థ్యాంక్ యూ జోసెఫ్. సో ప్రస్తుతానికి మనం ఈ ఎగ్జిట్ పోల్ పరంగా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే చాలా సర్వేలు వచ్చాయి మన దగ్గరికి. సో ఆ సర్వేస్లో ఒక్కొక్కటి ఒక్కో రకంగా చెప్పుకోవడం జరిగింది. ఇందాక మా కొలీగ్ జోసెఫ్ చెప్పినట్టు చాలా సర్వేస్ రకరకాల పోలింగ్ చెప్పడం జరిగింది. కొన్ని టీడీపీ వస్తుందంటే కొన్ని అయితే వైసీపీ వస్తుందని ఈ విధంగా రకరకాలుగా చెప్పడం జరిగింది. అందులో కొన్ని సర్వేస్ గురించి మొత్తంగా మనం మాట్లాడుకుందాం. ఇందులో మనం ఎన్డీఏ కూటమి గురించి ఒకేసారి మాట్లాడుకోవాలి. అంటే విడివిడిగా జేఎస్పీ అంటే జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశాన్ని కాకుండా ఎన్డీఏ కూటమి పరంగా ఎన్ని సీట్లు రావచ్చు, అలానే ప్రధాన పార్టీలో ఉన్నటువంటి వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో మనం ముందుగా పీపుల్స్ చాయిస్ అనే సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి 52% ఛాన్సెస్ ఉన్నాయంట సో అధికారాన్ని చేపట్టడానికి. అలానే వైసీపీకి అయితే 44% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ సర్వేలో చెప్పడం జరిగింది. సో ఇందులో ప్రిజంలోకి చూసుకున్నట్లయితే ఈ సర్వే ప్రకారం 116 సీట్లు ఎన్డీఏకే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా బలంగా చెప్తున్నారు. అండ్ అలానే వైసీపీ కూడా 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే ద్వారా అయితే మనకు తెలుస్తుంది. దీని తర్వాత జనగలంలో వచ్చినటువంటి సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే 104 సీట్లు అంటే 104 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ఇందులో అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 44 సీట్ల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అలానే రైస్ పరంగా చూసుకుంటే రైస్ సర్వే ప్రకారం 103 నుంచి 116 సీట్ల వరకు ఎన్డీఏ కూటమి సొంతం చేసుకునే అవకాశం ఉంది అని సర్వేలో చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని రైజ్ ఒక సర్వే అయితే తెలుస్తుందన్నమాట. ఏబీపీసీ ఓటర్ పరంగా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ
లోక్సభ పరంగా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది రిపోర్ట్ మనకి. సో ఇక్కడ 21 నుంచి 25 స్థానాల వరకు కూడా ఎన్డీఏ కూటమి సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలానే 0 నుండి 4 వరకు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇందులో పైనీర్ అయితే మాత్రం అది చేసిన సర్వే ప్రకారం 144 ఎన్డీఏ కూటమికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుపుతున్నారు. అండ్ అలానే వైఎస్ఆర్సీపీకి 31 స్థానాలు మాత్రమే కైవసం చేసుకునే అవకాశం ఉంది అని ఇందులో చెప్తున్నారు అనమాట. చాలా మంది ఫాలో అయ్యేటటువంటి చాణక్య యొక్క సర్వే ప్రకారంగానే మనం కానీ చూసుకున్నట్లయితే 114 సీట్ల నుంచి 125 సీట్ల వరకు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అలానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినంత వరకు 39 నుండి 49 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ విధంగా చాలా ఛానల్స్ చాలా విధంగా వాటి సర్వేస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి జూన్ 1న ఈ ఎగ్జిట్ పోల్ అనేది విడుదల అవడం వల్ల చాలా మందికి వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్ ఏదైతే ఉందో కొంతవరకు రిలీఫ్ అయిందనే చెప్పొచ్చు. సో మొత్తానికి ఇది కేవలం ఒక ట్రైలర్ లాంటిది అనమాట. సో ఈ ఎలక్షన్ అనేటువంటి సినిమాకి సో కౌంటింగ్ 4వ తేదీన అయితే జరగబోతోంది. ప్రస్తుతానికి ఈ ఎగ్జిట్ పోల్ పరంగా అయితే కొన్ని సర్వేస్ ఇచ్చినటువంటి యొక్క రిపోర్ట్స్ అనమాట ఇవి. సో మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాస్ టీవీ.